టు న్యూ టీవీ తెలుగు. తెనాలి మండలం కొలకలూరు గ్రామ పంచాయతీలో సెర్ప్ ఆధ్వర్యంలో నిర్మించి తలపెట్టిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన కుటుంబం తరపున 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. అదేవిధంగా ఈ రోజున మన నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద పంచాయతీ మనకి కొలకలూరు. ఇక్కడ మనకి శశికిరణ్ గారు, పోతురాజు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం, మరొక్కసారి ఆయన గురించి తలుచుకుని ఆయన మోటివేషన్ నేను మర్చిపోలేను. ఏ కార్యక్రమైనా సభాపం ఆయన నడుచుకుంటూ వచ్చి పాల్గొని మైక్ తీసుకుని అందరిని ఉత్తేజపరిచి సమాజానికి ఉపయోగపడే విధంగా 4 మంచి మాటలు చెప్పి బిడ్డల్ని ఎంతోమంది ఆయన చదివించారు. ఒక హెడ్ మాస్టర్గా, ఒక టీచర్గా ఆ ఊరి నుంచి ఎంతోమంది చదివించారు ఆయన. ఈరోజు ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారు కొలకలూరు నుంచి. వాళ్ళందరూ కూడా గర్వపడే విధంగా, పోతురాజు గారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా వారి కుటుంబం చేస్తున్న ఈ త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంకిత భావంతో చేస్తామని చెప్పడమే కాకుండా మా కుటుంబం నుంచి కూడా ఈ కార్యక్రమం శశికరణ్ గారు టేకప్ చేశారు. కాబట్టి ఫస్ట్ టైం నేను మా కుటుంబం నుంచి కూడా మేము ఒక 10 లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి భవన నిర్మాణంలో ఎక్కడో జాప్యం జరగకుండా త్వరగా పనులు ప్రారంభమయ్యే విధంగా మా వంతు మేము సహాయం అందిస్తామని, ఆ ప్రాంతానికి, మన ప్రాంతానికి డెఫినెట్గా రాబోయే రోజుల్లో అనుకున్న రీతిలో ఒక వారం క్రితం సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము కమిటీ మీటింగ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మేము అనుకుంది ఏంటంటే సర్వీస్ సెక్టార్లో కూడా మనం బిల్డప్ చేయాలి, ఎక్కువ మందికి మనం ఉపాధి కల్పించవచ్చు. దానికి అనుగుణంగా ఒక చిన్న ఇండస్ట్రీ యూనిట్ ఒకటి ఏర్పాటు చేయడమే కాకుండా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి సర్వీస్ సెక్టార్లో కూడా మనం కొన్ని ఆలోచనలతోటి అక్కడ ఉన్న మహిళలకి, ఆ యువతకి మనం ఖచ్చితంగా చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. సో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, జిల్లా కలెక్టర్ గారి తరఫున, మా సబ్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు చేసిన కృషి, ఈరోజు సబ్ రిజిస్ట్రార్ గారు కూడా వచ్చారు, ఆయన కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కుటుంబానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఐ ఫీల్ ప్రౌడ్.